చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో శ్రీ దాసశ్రేష్ఠ కనకదాస జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలమనేరు కురవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చూపించిన మంచి మార్గంలో నడిచి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సైతం కనకదాసు జయంతిని అధికారికంగా ప్రకటించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్, సంఘ నాయకుడు సోమశేఖర్ గౌడ్, భక్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆచరణ చేశారో ఆ ఆచరణను ప్రజలందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు అందరికీ కూడా పరులకు మేలు చేయాలా, అందరినీ చదివించాలా, అందరూ కూడా ముందుకు రావాలనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనమందరం కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకొని ఆయన జీవితానికి సంబంధించి ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఆచరించడానికి మనమందరం కూడా కంకణబద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, పార్ట్ ఆఫ్ తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కనకదాసుకి సంబంధించినటువంటి భక్తాదులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు ఏదైతే వీరేంద్ర స్వామికి సంబంధించినటువంటి గుళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ పూజారులందరికీ కూడా ఈరోజు మిగతా గుళ్ళు